నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ప్రవీణ మేడం గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ కంటిన్యూషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. మనం విమర్శించినప్పుడు ఆ విషయాలంటే మనలోకి ఎలా దిగుమతి చేసుకుంటాం అనే దాని గురించి చెప్తారా? ప్రశ్న. మనం మనం విమర్శించినప్పుడు ఆ విషయాలనే మనలోకి ఎలా దిగుమతి చేసుకుంటాం అనే దాని గురించి చెప్తారా? జవాబు: మీరు దేనినైనా విమర్శిస్తే కనుక దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని సృష్టిస్తారు. మీరు దేనినైనా ద్వేషించినప్పుడల్లా మీరు దాన్ని అనుకరిస్తారు. అంటే దేన్నైనా ద్వేషించినప్పుడు మనం వెంబడే దాన్ని అనుకరిస్తాం. ఎందుకని? అది మనమైపోతాం కాబట్టి. ఆ ద్వేషం మనలో ఉండి మనం కూడా తయారు చేసుకుంటాం కాబట్టి. అందువల్ల ద్వేషించకుండా అక్కడ వాస్తవం ఏంది అనేది తెలుసుకోగలగాలి. ఒకవేళ వాస్తవంలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు దొంగలు అని తెలిసింది, ఓకే, వాళ్ళ అనుభవం కోసం వచ్చారు అని అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలా. అలా కాకుండా వాళ్ళని విమర్శిస్తూ ద్వేషిస్తూ ఉండే కొద్దీ మనం అయిపోతాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కటి ఉంటాయి. అజ్ఞానంతో ఎన్నో చేస్తూ ఉంటాం. అజ్ఞానంతో చేసిన ప్రతి పనిని జ్ఞానంగా మార్చడానికి కొంత టైం పడుతుంది. అలాగా వాళ్ళలో ఆ అజ్ఞానం కనిపించినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకోకర్లా, ఓకే, వీళ్ళు కూడా ఏదో ఒక రోజుకు మారతారు అనుకున్నప్పుడు మన లోపల విమర్శ ద్వేషం రాకుండా ఉంటాయి. అలా అనుకోనప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఒక జడ్జిమెంట్ తో చూసినప్పుడు మనలో విమర్శ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. అలా ఉండకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని విమర్శిస్తూ ద్వేషిస్తూ ఉన్నామంటే వాళ్ళలాగా మనం కూడా మారిపోతాం. ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టులు ప్రవర్తించే వాళ్ళు, కమ్యూనిస్టుల్లా ప్రవర్తించే వాళ్ళు అందరూ నిజానికి వాళ్లను ద్వేషించే వాళ్లే. ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ మీరు కళ్ళు తెరిచి గమనిస్తే కనుక దేనినైనా ద్వేషించడం ద్వారా మీరు కూడా సరిగ్గా అలాగే తయారవుతున్నారని మీరు చూస్తారు. అంటే వాళ్ళందరినీ, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళని ఒకసారి చెప్పమ్మా. చేద్దామంటే ఎవరెవరు? ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టుల్లా ప్రవర్తించే వాళ్ళు అందరూ నిజానికి వాళ్లను ద్వేషించే వాళ్లే. ఇలా చెప్పడం అంటే వాళ్ళని ద్వేషించే వాళ్ళే, కానీ వాళ్ళు అలా ఎందుకు అయ్యారు అంటే వాళ్ళని ద్వేషించడం ద్వారా వాళ్ళు అలా అయిపోయారు. కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ద్వేషించటం వల్ల వాళ్ళు కమ్యూనిస్టులుగా మారిపోయారు. ఓకే, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని ఒక అవగాహనకి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీద ద్వేషం రాదు. అందువల్ల వాళ్ళలాగా మనం మారడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇంత హింస చేస్తున్నారు, వాళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అని ఎప్పుడైతే జడ్జిమెంట్ మన లోపల వస్తుందో వాళ్ళుగా మారిపోతాం. ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ మీరు కళ్ళు తెరిచి గమనిస్తే కనుక దేనినైనా ద్వేషించడం ద్వారా మీరు కూడా సరిగ్గా అలాగే తయారవుతున్నారని మీరు చూస్తారు. అంతే. మీరు కూడా సరిగ్గా వాటిలానే పనిచేస్తారు. దాన్ని ద్వేషించకండి. అంటే మనం కూడా అలాగే పని చేయకుండా ఉండాలి అంటే ద్వేషించకుండా ఉండాలి. గమనించడం అనేది ద్వేషించడానికి కాదు. గమనించడం అనేది ఇక్కడ ఏం జరుగుతోందో నిజమైన నిజాయితీతో గమనించే శాస్త్రం. గమనించడం అనేది ఎందుకు చేయాలి? ద్వేషించడం కోసం చేయకూడదు. అది అక్కడ ఏముందని తెలుసుకోవడం కోసం చేయాలి.
ఇప్పుడు గమనిక ద్వారా ప్రతి ఒక్కరూ మనకు అర్థమైపోతారు. అబ్జర్వేషన్ ద్వారా ఎదుటివాడిలో ఇలా ఉంది అని అర్థమైపోతుంది. అర్థమైపోగానే మనం ద్వేషించడం కోసం గమనించట్లా, అక్కడ వీళ్ళు ఇలా ఉన్నారని తెలుసుకోవడం కోసం మనం గమనించాం అంతే. అక్కడి నుంచి అక్కడ మనము ఆ విషయాన్ని వదిలేయాల. లేదు వీళ్ళు ఇలా ఉన్నారని మనం ఎప్పుడైతే రివైండ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా వాళ్ళలాగా మనం మారిపోతాం, అనుకరిస్తాం. నేను ఈ మార్గాన్ని లేదా ఆ మార్గాన్ని ద్వేషిస్తాను అని అనకండి. ఎందుకంటే బహుశా ఆ మార్గం అతనికి మంచిది కావచ్చు, కానీ మీరు ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఆ మార్గం వాళ్ళకి మంచిది కావచ్చు, అక్కడ ఏం జరుగుతుందో మనం గమనించాలి. తెల్లవారుజామునే ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఒక స్త్రీ ఎలా ప్రవర్తిస్తోంది, వాళ్ళ జీవితంలోని వివిధ దశల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్లకు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏ విధంగా భిన్నంగా ప్రవర్తిస్తారు అనేది మీరు చూడాలి. మళ్ళీ చదవనా మేడం? మళ్ళీ ఒకసారి చదవలేము. తెల్లవారుజామునే ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఒక స్త్రీ ఎలా ప్రవర్తిస్తోంది, వాళ్ళ జీవితంలోని వివిధ దశల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్లకు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏ విధంగా భిన్నంగా ప్రవర్తిస్తారు అనేది మీరు చూడాలి. అంటే గమనించమని చెప్తున్నారు. మీరు పరిశీలనగా చూడాలి. జీవిత శాస్త్రం అంటే గమనించటమే అని నేర్చుకోవాలి. అంటే జీవిత శాస్త్రం అంటే ఇంకేం లేదు, అబ్జర్వేషన్, గమనిక, ఇది తప్ప ఇంకేం లేదు అక్కడ జీవిత శాస్త్రంలో. ప్రశ్న. అంటే ఇప్పటిదాకా ఏం చెప్తున్నారు? మనల్ని గమనించుకోండి అని చెప్తున్నారు, ఎదుట వాళ్ళని గమనించండి అని చెప్తున్నారు. ఒకవేళ ఎదుటవాడిలో గమనించడం ద్వారా కొన్ని కొన్ని తెలిసినప్పుడు వాటిని ద్వేషించటం, ఇవేన్ని అసహించుకోవటం, వ్యతిరేకత ఉండటం అనేది చెయ్యొద్దు. అలా ఎప్పుడైతే మనము ద్వేషించడం చేసామే అనుకోండి, వాళ్ళు మనమైపోతాం, అంటే దాన్ని మనం అనుకరించడం మొదలు పెడతాం. అలాగా మీరు ఉండద్దు, గమనించండి, వాళ్ళలో ఉన్నదాన్ని చూడండి అంతే. అంతటితో దాన్ని వదిలేయండి. అంతేకాని దాన్ని పట్టుకొని ఇట్లా ఉన్నాడని జడ్జిమెంట్తో ఉండొద్దు. అది పూర్తిగా చెప్తున్నాను. మామూలుగా గమనించాక వాడు ఇట్టున్నాడు వాడు అట్టున్నాడని మనం తెలియకుండా మనం మాట్లాడేస్తాం. ఆ మాటలు కూడా మాట్లాడొద్దు అంటున్నారు. ప్రశ్న. జనం తమలో తమకు నచ్చని గుణాలనే ఎదుటివారిలో చూసి విమర్శిస్తూ ఉంటారు అనేది నిజమేనా? జనం, జవాబు. ఒక్కసారి చెప్పు. జనం తమలో తమకు నచ్చని గుణాలనే ఎదుటివారిలో చూసి విమర్శిస్తూ ఉంటారు అనేది నిజమే. తమలో తమకు నచ్చని గుణాలనే ఎదుటి వాళ్ళలో చూసి విమర్శిస్తూ ఉంటారు అనేది నిజమేనా? జవాబు. అవును. అందుకే కాలాతీత ప్రజ్ఞలో తొలి దశ నుంచే విమర్శించకండి అని చెప్పారు. మనం ఎందుకు విమర్శిస్తామంటే పనికిరాని విషయాలను మనలోకి దిగుమతి చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది. పనికిరాని విషయాలని మనలోకి దిగుమతి చేసుకోవడానికే అది సహాయం చేస్తుంది. ఓకే. ఉదాహరణకు కొంతమంది మగవాళ్లకు చెత్తను సేకరించడం నచ్చుతుంది. వాళ్ళు నానా రకాల చెత్త తీసుకొస్తారు. మాకు విసుగొచ్చేస్తోంది, అవన్నీ పెట్టడానికి ఇంట్లో ఖాళీ లేదు అని వాళ్ళ భార్యలు నాతో చెప్పారు. వాళ్లకు చెత్త సేకరించడం ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఆ చెత్తతో తాము విస్తరిస్తున్నాం అని
వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ అవగాహన ఏంటి? చెత్తను సేకరించడం ద్వారా మేము విస్తృతం అవుతున్నాం అంటే అలాగా ఉండగలుగుతున్నాము అనేది వాళ్ళ అవగాహన కాబట్టి వాళ్ళకి నచ్చుద్ది. కానీ వీళ్ళది అది కాదు కాబట్టి వీళ్ళకి నచ్చట్లేదు భార్యలకి. ఉమ్. నెక్స్ట్ ప్రశ్న. మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు ఒక్క కొన్నిసార్లు నిమిషం. అంటే ఒకవేళ నీతో పాటు ఉన్నవాడు చెత్తను సేకరిస్తున్నా సరే మనం సాక్షిగా చూడాల్సిందే, లేకపోతే ఎప్పుడైనా గైడెన్స్ ఇవ్వాల్సిందే. అందుకని ఆ చెత్తను సేకరించే వాడికి అది ఆనందాన్ని ఇస్తుంది. వాడి అవగాహన ఎలా ఉంటుంది? దీనివల్ల నేను చాలా ఎదుగుతాను అన్నట్లు ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని మనం అక్కడ చూసి గమ్ముగుండాల్సిందే. అది తప్పదు. అంటే మనలో లోపం మనం వాళ్ళలో లోపాలను వెతుకుతున్నామంటే మనలో ఉన్నాయి అవి. అంటే ఆ చెత్తను సేకరిస్తున్నాడు వాడు ఇట్టున్నాడు అట్టున్నాడు అంటే అట్లాంటి మాటలు అట్లాంటి స్థితిలో మనం ఉన్నాం. అందువల్ల మనల్ని మనము చెక్ చేసుకొని మనల్ని మార్చుకున్నప్పుడు వాళ్ళలో కానరావు. అందుకని వాడిలో అది కానొస్తుందంటే ఇది ఇక్కడ ఉందని. ప్రశ్న. మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఎదుటివారి మనోభావాలను గాయపరుస్తూ అలాగే మన మనోభావాలను కూడా గాయపరుచుకుంటూ కుంటున్నాం అని గ్రహిస్తాం. మన లోపల ఆ గాయం పెరగడం మొదలైనప్పుడు మనల్ని మనం క్షమించుకోగలిగేలా దాన్ని సరిదిద్దుకునే ఉత్తమ మార్గం ఏమిటి? ఉమ్, మళ్ళీ మేడం క్వశ్చన్. ఉమ్, ఇదంతా క్వశ్చనే మేడం. మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఎదుటివారి మనోభావాలను గాయపరుస్తూ అలాగే మన మనోభావాలను కూడా గాయపరుచుకుంటున్నాం అని గ్రహిస్తాం. మన లోపల ఆ గాయం పెరగడం మొదలైనప్పుడు మనల్ని మనం క్షమించుకోగలిగేలా దాన్ని సరిదిద్దుకునే ఉత్తమ మార్గం ఏమిటి? ఉమ్. జవాబు. గమనించడం కొనసాగించండి. అలాగే మీ మిత్రులు గమనించేలా అతి సూక్ష్మమైన విధానాల్లో ప్రయత్నించండి. కేవలం గమనించండి. అది ఎంతో అందమైన ఉన్నతమైన శాస్త్రం. మీరు మళ్ళీ ఇతర చదువు ఆన్సర్ మొత్తం చదివిలే ఒక్కొక్క లైన్ చదివి. మేడం ఇది 1.5 పేజ్ ఉంది. ఆన్సర్ మొత్తం చదువునా? పారాగ్రాఫ్ చదివి. ఓకే. గమనించడం కొనసాగించండి. అలాగే మీ మిత్రులు గమనించేలా అతి సూక్ష్మమైన విధానాల్లో ప్రయత్నించండి. కేవలం గమనించండి. అది ఎంతో అందమైన ఉన్నతమైన శాస్త్రం. మీరు ఇతరులకు గురువులుగా, అధికారులుగా, నియంతలుగా ఉండకూడదు. నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పే బదులు అతడికి లేదా ఆమెకు నిన్ను నువ్వు గమనించుకో అని చెప్పండి. లైన్ లైన్ చదివి. గమనించడం కొనసాగించండి. అలాగే మీ మిత్రులు గమనించేలా అతి సూక్ష్మమైన విధానాల్లో ప్రయత్నించండి. అంటే గమనించడం ప్రయత్నం చేయాల, సూక్ష్మాలలో గమనించండి అని చెప్తున్నాడు. చాలా సూక్ష్మాలలో గమనించాల. ఉమ్, కేవలం గమనించండి. అది ఎంతో అందమైన ఉన్నతమైన శాస్త్రం. ఉమ్, మీరు ఇతరులకు గురువులుగా, అధికారులుగా, నియంతలుగా ఉండకూడదు. నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పే బదులు అతడికి లేదా ఆమెకు నిన్ను నువ్వు గమనించుకో అని చెప్పండి. అంటే గురువులుగా, అధికారులుగా, నియంతలుగా ఉన్నప్పటికీ అంటే అక్కడ అక్కడ విషయం అర్థమవుతుంది. విషయం అర్థమవుతున్నప్పుడు కూడా ఒక గురు స్థానంలో ఉన్నారు. గురువుకు అర్థమైపోతాడు శిష్యుడు. అర్థమైనప్పుడు కూడా చెప్పొద్దంటున్నాడు.
నువ్వు ఇలా ఉన్నావు, మార్చుకో అని కూడా చెప్పొద్దు అంటున్నాడు. నిన్ను నువ్వు గమనించుకో అని చెప్పమంటున్నారు. గురువులుగా ఉన్నప్పటికీ, అధికారులుగా ఉన్నప్పటికీ, నియంతలుగా ఉన్నప్పటికీ మీరు ఇది మార్చుకోండి, అది మార్చుకోండి అని చెప్పొద్దు. మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్పమని చెప్తున్నారు. అంటే ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఇలా చెయ్యండి అని చెప్తారు. టార్కం గారిది అంతర్గత వికాసంలో కూడా ఆ ఒక ఒక కథ వస్తుంది. ఒక ఒక ఆశ్రమం ఉంటది. గురువు శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గురువు మీద ఏదేదో అబాండాలు వేస్తూ ఉత్తరం రాస్తాడు. రాసినప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఆశ్రమంలో గురువుతో పాటు ఉన్న శిష్యుడికి బ్లడ్ బాయిల్ అయిపోద్ది. గురువు గారు ఇప్పుడు మీరు ఆదేశించండి, నేను పోయి వాడిని వేసేసి వస్తాను అంటాడు. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? నువ్వు అలా ఏమి చెయ్యొద్దు. ఎందుకంటే వాడిలో లోపం కనిపించినా దాన్ని మనము శక్తిని ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచిస్తుంటామో దానికి శక్తిని ఇవ్వడం అవుతుంది. అది మరలా మనకే ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల అతని అవగాహన ప్రకారం అతను ఉన్నాడు, అతన్ని వదిలేసేయి, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు, దాని మీద దృష్టి పెట్టద్దు అని చెప్తాడు గురువు ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న శిష్యుడికి. ఎందుకు చెప్తున్నాడు? చెప్పినందువల్ల ఏమైనా మార్చుకుంటాడా? అతనేం మార్చుకోడు కదా. ఎందుకని? అతనికి అక్కడ అదే అర్థమైంది కాబట్టి. కొంత టైం తర్వాత కానీ మళ్ళీ వాళ్ళకి క్లారిటీ రాదు. ఆ క్లారిటీ వచ్చేంత వరకు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాల. అందుకని గురువుగా ఉన్నప్పటికీ, అధికారిగా ఉన్నప్పటికీ, నియంతగా ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళకి ఇది మార్చుకో అని ఏది చెప్పద్దు, మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్పాలి అని చెప్తున్నారు. గమనించటం, ఏకాగ్రత అనేవి అన్నా చెల్లెళ్ళ లాంటివి. అవి కలిసే ఉంటాయి. ధ్యాన శాస్త్రం ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే పుస్తకంలోని ఒక అధ్యాయంలో 40-45 అభ్యాసాలు ఏకాగ్రతకు సంబంధించినవి ఉన్నాయి. మీరు ఆ అభ్యాసాలను సాధన చేస్తే కనుక మీరు గమనించటం గురించి నేర్చుకోగలుగుతారు. అలాగే ఎలా గమనించాలి అనేది ఇతరులకు నేర్పగలుగుతారు. ఒక్కొక్క లైన్ చదువు. గమనించటం, ఏకాగ్రత అనేవి అన్నా చెల్లెళ్ళ లాంటివి. అవి కలిసే ఉంటాయి. అంటే ఇవి రెండు అన్నా చెల్లెలు లాంటివి, ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. ధ్యాన శాస్త్రం ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే పుస్తకంలోని ఒక అధ్యాయంలో 40-45 అభ్యాసాలు ఏకాగ్రతకు సంబంధించినవి ఉన్నాయి. మీరు ఆ అభ్యాసాలను సాధన చేస్తే కనుక మీరు గమనించటం గురించి నేర్చుకోగలుగుతారు. అలాగే ఎలా గమనించాలి అనేది ఇతరులకు నేర్పగలుగుతారు. అంటే ఆ శాస్త్రంలో చాలా ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్ని మీరు నేర్చుకుంటే గమనించడం అనేది మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఎదుట వారిని కూడా గమనించమని చెప్పడం అనేది అలవాటు చేస్తారు. అంటే మనమే కాకుండా ఎదుటి వారికి కూడా గమనించండి, గమనిస్తే మీకు అన్ని అర్థమవుతాయి అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎలాగా నేను ఒక అనుభవాన్ని పొందాను, ఆ అనుభవం ద్వారా ఆ అనుభవాన్ని గమనించడం ద్వారా ఆ పరిస్థితుల నుంచి అనుభవాన్ని పొందాను. ఓకే, ఇప్పుడు నీ లైఫ్ లోకి వచ్చింది కదా, నువ్వు ఇప్పుడు గమనిస్తూ ఉండు, గమనించడం ద్వారా నువ్వు అనుభవాన్ని పొందుతావు అని మనం చెప్పగలుగుతాం. అందుకని అలాగా కొన్ని ఉన్నాయి. ఆ శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి గమనిక మీద. అలా మీరన్నీ గమనించండి అని నేర్చుకోండి అని చెప్తున్నారు. గమనించడం ఎలా అనేది నేర్చుకోమంటున్నారు. వేరే వాళ్ళు కూడా తాము ఏం చేశారో చూసుకోనివ్వండి. ఒకసారి వాళ్ళు అలా చూసుకోగలిగితే తాము అలాంటి పనులు ఎందుకు ఎలా చేస్తున్నామా అని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. అదే మనం ఎత్తి చూపించి నీకు ఇలాగా ఉన్నావు అంటే వాళ్ళు తట్టుకోలేరు. కానీ మిమ్మల్ని మీరు గమనించుకోండి అన్నప్పుడు గమనించుకోవడంలో వాళ్ళలో ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యాక ఎందుకు నేను ఇలా ఉన్నాననే క్వశ్చన్ వాళ్ళకే మొదలవుతుంది.
ఎప్పుడు ప్రశ్న మొదలవుతుందో సమాధానం కూడా వచ్చేస్తుంది. మీ మిత్రులు అన్నింటినీ గమనించేలా మీరు మార్గం చూపగలిగితే కనుక అది వాళ్లకు ఎంతో మెరుగైన క్రమశిక్షణ అవుతుంది. ఉమ్, మీరు నేరుగా ఫలానా విధంగా ప్రవర్తించమని చెప్పడం కన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని పైలైన్ చదువమ్మా. మీ మిత్రులు అన్నింటినీ గమనించేలా మీరు మార్గం చూపగలిగితే కనుక అది వాళ్లకు ఎంతో మెరుగైన క్రమశిక్షణ అవుతుంది. అంటే అలాగ గమనించుకోండి అని చెప్పడం ఒక క్రమశిక్షణ అవుతుంది. ఆ క్రమశిక్షణ ద్వారా వాళ్ళు చక్కగా వెళ్ళగలుగుతారని చెప్తున్నారు. మీరు నేరుగా ఫలానా విధంగా ప్రవర్తించమని చెప్పడం కన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉమ్, అలా చెప్తే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. ఉమ్. లైన్ మళ్ళీ చదవమ్మా గీత. మీరు నేరుగా ఫలానా విధంగా ప్రవర్తించమని చెప్పడం కన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది. అలా ఉమ్. చెప్తే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. అంటే అలా చెప్పటం వల్ల ఆటోమేటిక్ గా ద్వేషం వస్తుంది వాళ్ళకి. అబ్బో ఏం భలే ఉందిలే, నాకు చెప్తుందిలే అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళతో స్నేహం కోల్పోతాం, అన్ని కోల్పోతాం. ఒకవేళ సందర్భం వచ్చిందే అనుకో, మనల్ని గమనించి వాళ్ళు నేర్చుకోవడం అనేది ఉంటది కదా, అది కూడా కోల్పోయినట్టు అవుతుంది కదా. అందుకని గమనించి చెప్పడం మాత్రమే చెయ్యండి అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనతో అలా ఉన్నారు, మనకు అసూయ రావడం లేదు. అసూయ వచ్చినా సరే నా ఎదుగుదల వైపే నేను ఉపయోగించుకుంటున్నాను అని వాళ్ళకి నన్ను గమనించడం ద్వారా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. అదే నేను అనేసానే అనుకోండి, నువ్వు నీలో ఇలా ఉంది, అసూయ ఉంది, నువ్వు అలా ఉన్నావు అనుకోండి, వాళ్ళు బాధపడతారా బాధపడరా? వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని మనం దూరం అయిపోతాం, వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు. ఇవన్నీ అవసరమా? అందుకే క్రమశిక్షణతో ఉండండి. మిమ్మల్ని మీరు గమనించుకోమని చెప్పడం మాత్రమే చెయ్యండి. గురువుగా ఉన్నా, అధికారిగా ఉన్నా, నియంతగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మీరు ఇలాగే చెప్పాలి అని చెప్తున్నారు ఆయన. ఆ క్రమశిక్షణ నేర్పించండి అని చెప్పారు. ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. ఏంటి? ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. అంటే ఆ లోపల ఆల్రెడీ ఉన్న బాధ, ఎన్నో పొరలు వేసేస్తున్నాం కదా, వాటి యొక్క బాధ ఆటోమేటిక్ గా ఈ రూపంలో బయటకు వస్తుంది. అది ప్రేరేపిస్తుంటది బాధని. వాళ్ళ కృత్రిమ తత్వానికి బాధ కలుగుతుంది. సారీ మేడం, వాళ్ళ కృత్రిమత్వానికి బాధ కలుగుతుంది. మీరు మీ ఆ, స్వభావంలోకి చెప్పు. మీరు మీ స్వభావంలోకి దిగుమతి చేసుకునే కృత్రిమమైన ప్రతీదీ మీ స్వభావంగా మారిపోతుంది. అంటే ప్రతిదీ దిగుమతి చేసే కొద్దీ అది మన స్వభావం అవుతుంది. అందువల్ల ఏవి దిగుమతి చెయ్యాలి, ఏవి దిగుమతి చెయ్యకూడదు అన్న గమనిక మన మీద మనకు ఉండాలి. ఆ తర్వాత మీరు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక మీరు మమేకమైపోయిన విషయాలను వదిలేయమని మిమ్మల్ని బలవంతం చేస్తున్న వ్యక్తి మీద మీరు ద్వేషాన్ని పెంచుకుంటారు. ఆటోమేటిక్ గా ద్వేషం వస్తుందా రాదా?
అంటే బలవంతం చేసే కొద్ది వాళ్ళలో బాధ వస్తుందా రాదా? నేను ఇలాంటోడినా అని ఒక ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతారా వెళ్ళిపోరా? మరి ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోవడానికి కారణం మనమే కదా. అలా ఇన్ఫీరియారిటీలో కూడా పోనీయకుండా మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని గమనించమని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇది ఎంతో గంభీరమైన పాఠం. ఎవ్వరికీ దాని నుంచి మినహాయింపు లేదు. ఇది గంభీరమైంది. ఎవరికి దాని నుంచి మినహాయింపు అంటే దాన్ని దాటగలగటం, దాన్ని వదలడం ఎవరికి కుదరదు. మీరు నిజంగా గమనించాలి. ప్రతిరోజు మిమ్మల్ని, ఇతరులను గమనించటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రశ్న. ఏకాగ్రతకు గమనించటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏకాగ్రతకు ఏకాగ్రతకు గమనికకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? జవాబు. ఏకాగ్రత అంటే గమనిస్తున్న ఎన్నో అంశాల్లో ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించడం అని అర్థం. ఏకాగ్రత అంటే గమనిస్తున్న ఎన్నో అంశాల్లో ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించటం అని అర్థం. ఉదాహరణకు, నేను ఒక సమూహాన్ని గమనిస్తున్నాను, కానీ అకస్మాత్తుగా నేను నా దృష్టిని మీపై కేంద్రీకరిస్తాను. అది ఏకాగ్రత. గమనించడంలో ఏకాగ్రత కూడా కలగలిసి ఉంటుంది. అవి అంటే రెండు. గమనించడంలోనే మిక్సింగ్ అయి ఉంటదనే. అవును మేడం. నేను ఒక సమూహాన్ని గమనిస్తున్నాను, కానీ అకస్మాత్తుగా నేను నా దృష్టిని మీపై కేంద్రీకరిస్తాను. అది ఏకాగ్రత. గమనించడంలో ఏకాగ్రత కూడా కలగలిసి ఉంటుంది. అవి రెండు కలిసే వృద్ధి చెందుతాయి. ఒక్కొక్క లైన్ చదువు ఇప్పుడు. జవాబు. ఏకాగ్రత అంటే గమనిస్తున్న ఎన్నో అంశాల్లో ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించటం అని అర్థం. అంటే ఇప్పుడు 10 పనులు మన ముందు జరుగుతున్నాయి. 10 పనుల్లో ఒకదాని మీదే దృష్టి ఉంటుంది. ఆ దృష్టి పెట్టడమే ఏకాగ్రత. అన్ని 9 మీద ఆ దృష్టి లేదు, ఒకదాని మీదే ఉంది ఆ దృష్టి. ఉదాహరణకు, నేను ఒక సమూహాన్ని గమనిస్తున్నాను, కానీ అకస్మాత్తుగా నేను నా దృష్టిని మీపై కేంద్రీకరిస్తాను. అది ఏకాగ్రత. అంటే సమూహం మీద గమనింపు ఉంది, సడన్ గా ఒకరి మీదకే మళ్ళీ వెళ్తుంది. ఆ ఒక్కరి మీదకి వెళ్ళడమే ఏకాగ్రత, గమనిక. గమనించడంలో ఏకాగ్రత కూడా కలగలిసి ఉంటుంది. అవి రెండు ఒక దాంట్లో ఒకటి మింగిలై ఉంటాయి. అవి రెండు కలిసే వృద్ధి చెందుతాయి. గమనించడం ద్వారా దృష్టి పెడతాం. దృష్టి పెట్టడం ద్వారా అక్కడే ఏకాగ్రత అంతా నిలిచిపోయి ఉంటుంది. ఎప్పుడైతే గమనిక ఉన్నప్పుడే ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత అనేది ఉంది అంటే గమనిక ఉన్నట్లే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మేడం. మానసిక ఏకాగ్రత గురించి చెప్తారా? జవాబు. మానసిక ఏకాగ్రత చాలా లోతైనది. మీ మనస్సు ఏ అంశంపైన అయినా దృష్టి కేంద్రీకరించగలుగుతోందా అనేది మీరు గమనించాలి. మీ మనస్సు ఏ అంశంపైన అయినా దృష్టి కేంద్రీకరించగలుగుతోందా అనేది మీరు గమనించాలి. దృష్టి కేంద్రీకరించగలుగుతుందా అనేది మనం గమనించాలి. మీరు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆ పుస్తకంలోని 5 అధ్యాయాలు చదవగలరా? లేదు, మీకు ఏకాగ్రత లేదు. ఏకాగ్రత ఉంటే గమనిస్తూ చదువుతాం, ఏకాగ్రత లేనప్పుడు దాన్ని చేయలేము అంటున్నారు. మిమ్మల్ని మీరు గమనించుకోండి.
మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదవడం ఆపేసి వెనక్కు వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకోండి. అక్కడికి ఆపేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అసలు ఎందుకు చదవలేకపోతున్నాము అని మనల్ని మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు. అంతేనా? అంతే మేడం. అంటే అలా ఒక్కొక్కసారి పుస్తకాలు చదవలేకపోతాం. అసలు ఎందుకు చదవలేకపోతున్నామని ఒక్కసారి కారణాన్ని చూస్తే అప్పుడు మళ్ళీ మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని మార్చేయగలుగుతాం. అలా ఎందుకు చేయలేకపోతున్నారో గమనించండి. బహుశా మీరు అతిగా సంభోగంలో పాల్గొనడం వలన కావచ్చు. మీ శరీరంలో ఏవైనా అంటువ్యాధులు ఉండవచ్చు. మీ హృదయంలో అనైతిక భావాలు ఉండటం లాంటివి సమస్యలు మీకు ఉండవచ్చు. ఓకే, ఇవన్నీ ఉండడం వల్ల అలా జరుగుతుంది. మీరు నేరాలు చేసి ఉండవచ్చు. మీకు చెడు కర్మ ఉండి ఉండవచ్చు. అందుకే మీరు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారు. మీ దృష్టిని మీరు కేంద్రీకరించకుండా నిరోధిస్తున్న అంశాలను తొలగించుకునే వరకు ఏకాగ్రతతో ఉండేలా మిమ్మల్ని మీరు బలవంతం చెయ్యడం కుదరదు. ఈ 2 లైన్లు మళ్ళీ చదువుమా. మీరు నేరాలు చేసి ఉండవచ్చు. మీకు చెడు కర్మ ఉండి ఉండవచ్చు. అందుకే మీరు నేరాలు చేసి ఉండొచ్చు, లేకపోతే చెడు కర్మ వల్ల అయినా సరే అలాగా మనం చదవలేకపోయి ఉండొచ్చు. అందుకే మీరు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారు. మీ దృష్టిని మీరు కేంద్రీకరించకుండా నిరోధిస్తున్న అంశాలను తొలగించుకునే వరకు ఏకాగ్రతతో ఉండేలా మిమ్మల్ని మీరు బలవంతం చేయడం కుదరదు. ఇప్పుడు ఒక బుక్ చదువుదాం అనుకున్నాం. ఆ దాని మీద ఏకాగ్రత పెట్టాం. పెట్టినప్పటికీ నిద్ర రావడము, ఫోన్ మోగడము, ఎవరో పిలవడము, లేకపోతే ఆ బుక్ నచ్చకపోవటము, ఏదో ఒకటి ఉంటది. మీకు ఏకాగ్రత కుదరనప్పుడు మీరు బయటకు వచ్చేయండి, పుస్తకం నుంచి బయటికి. బయటకు వచ్చాక ఎందుకు అసలు నాకు ఏకాగ్రత కుదరడం లేదని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటిల్లో ఉన్న రీజన్స్ ఏమన్నా అయితే ఈసారి మళ్ళీ మార్చుకొని మళ్ళీ పుస్తకం చదవటం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ ఏకాగ్రత అనేది కలుగుద్ది అని చెప్తున్నారు. అంటే ఏకాగ్రత కలగపోవటానికి కారణాలను వెతికి వాటిని మార్చినప్పుడు మళ్ళీ మీకు ఏకాగ్రత కలుగుతుంది. మీకు చెడు కర్మ ఉండి ఉండవచ్చు అంటే మేడం? అంటే చెడు కర్మ ఉండి ఉండవచ్చు అంటే కర్మ యొక్క గతం యొక్క కర్మ ఎఫెక్ట్ తోటి కూడా మనము ఏకాగ్రత పెట్టలేకపోతాం. ఇప్పుడు మన లైఫ్ లోకి ఒక కర్మ ఎంట్రీ అయిందిరా, ఆ కర్మ యొక్క ప్రభావం పొందుతూ ఉన్నాం. చూడండి, కర్మ ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏ పని చేయాలనిపించదు, ఏమీ చేయాలనిపించదు. ఒకసారి గమనించుకోండి, ఏదో ఒక మౌనంగా ఉండాలి అని అనిపిస్తుంది. బాగా గమనించండి. ఎప్పుడైనా చెడ్డ కర్మ మన లైఫ్ లోకి ఎంట్రీ అయినప్పుడు మనకి ఏ పని చెయ్యాలనిపించదు. నాకైతే మాత్రం ఆ టైంలో కొంచెం సేపు మాట్లాడాలనిపించదు, ఇంట్లో పని కూడా చేయాలనిపించదు, దేని మీదకి పోదు, అలా మౌనంగా ఉండిపోవాలనిపిస్తుంది. ఆ చెడు కర్మ యొక్క ప్రభావం తోటి కూడా మీకు ఏకాగ్రత అనేది కలగకపోవచ్చు అని చెప్తున్నారు. ఉమ్. అకస్మాత్తుగా ఒక అమ్మాయి అంటుంది, ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను. ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె ఏమనింది? అకస్మాత్తుగా ఒక అమ్మాయి అంటుంది, ఇక నుంచి నేను చాలా గొప్ప అమ్మాయిగా ఉంటాను. ఉమ్. ఆ ప్రకటన ఎంతో నిజాయితీతో నిండి ఉంది. ఆమె అలా ఉండాలని కోరుకుంటోంది. కానీ చెడ్డ పనులు చేసిన కారణంగా లక్షలాది మైళ్ళ పొడవైన తోకలా ఆమె వెనుకే వెన్నంటి వస్తున్న కర్మల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న
ఈవిడ గొప్పగా ఉండాలి అనుకుంటుంటుంది పాపం. కానీ కర్మల యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల ఎక్కడ ఉండగలుగుతుంది? తనకి ఎక్కడ ఆ గొప్పతనంగా జీవించాలంటే జీవించలేకపోతుంటది. ఆ కర్మ యొక్క ప్రభావం మధ్య మధ్యలో బయటకు వస్తూ ఉంటది. ఈ జన్మలో నేను ఒక ఎన్లైటెడ్ మాస్టర్ గా ఉన్నాం. మనం ఉన్నాక ఎన్లైట్మెంట్ లో ఉన్నాం, సత్యం తెలుసుకున్నాం, సత్యాన్ని ఆచరిస్తున్నాం. కానీ తెలియకుండా గత యుగంలో చేసిన చెడు కర్మ యొక్క ప్రభావము అప్పుడప్పుడు ఇక్కడ ఈ జన్మలో ఉన్న ఎన్లైట్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటది. ఆ ఎఫెక్ట్ చూపించినప్పుడు గమనికతో ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, లేకపోతే దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. మీరు అనుకోగానే అకస్మాత్తుగా మంచి వాళ్ళుగా మారిపోతారని అనుకోకూడదు. ఉమ్. మీ ఆత్మ అంటే లోతుల్లో మీరు అలా నిర్ణయించుకున్నా గాని మీ శరీరాలకు అది ఇష్టం ఉండదు. అంటే సడన్ గా మారిపోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఆ సడన్ గా మారిపోవటం అనేది కూడా జరగదు. ఎందుకని? ఆత్మ లోతుల్లో ఇలాగ దేహాన్ని ఇలా మార్చుకోవాలని కోరికున్న దేహం దాన్ని సహకరించదు. అందువల్ల ఉమ్. చూడు, ప్రతిరోజు సంభోగంలో పాల్గొనడం నువ్వే నేర్పావు, నాకు అది కావాల్సిందే అని మీ శరీరం అంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు శరీరానికి సంభోగపు అనుభవం ఇవ్వకపోతే కనుక శరీరం రోగం బారిన పడినట్లు నటించటం లేదా ఇంకేదో వెధవ వేషాలు వేయటం మొదలు పెడుతుంది. అంటే మనకు అనుకున్నది జరగకపోతే ఏదో ఒక తప్పుదారి ఎతుకుద్ది, ఒక రాంగ్ రూట్ ఎతికి ఆ పని ఎలాగైనా చేయించుకోవాలి అనుకుంటది అది. కాబట్టి మీరు ముందుగా గమనించి ఈ యంత్రాంగం ఎందుకు ఎలా పనిచేస్తుంది అనే దానికి సంబంధించిన పద్ధతులను నేర్చుకొని దాని నుంచి నెమ్మదిగా విడదీసి శరీరాన్ని క్రమంగా ఒక కొత్త ప్రమాణంలోకి తీసుకువచ్చే విధానం ఏమిటో తెలుసుకోవాలి. జీవితపు ఆట అంతా ఇదే. మళ్ళీ చదువు, ఒక్క లైన్ ఒక్కొక్కటి ఒక్కరొక్కరో చదువు. కాబట్టి మీరు ముందుగా గమనించి ఈ ఈ అం ఈ యంత్రాంగం ఎందుకు ఎలా పనిచేస్తోంది అనే దానికి సంబంధించిన పద్ధతులను నేర్చుకొని దాని నుంచి నెమ్మదిగా విడదీసి శరీరాన్ని క్రమంగా ఒక కొత్త ప్రమాణంలోకి తీసుకువచ్చే విధానం ఏమిటో తెలుసుకోవాలి. అంటే నిదానంగా గమనించి దాన్ని ఒక అండర్స్టాండ్ లోకి తీసుకొచ్చే విధానం మీద గమనించుకోవాలి. అంటే మనం ఏదైనా ఒకటి కావాలి అని అనుకుంటాము, అది జరగకపోతే మనం ఒప్పుకోలేము. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండటాని కోసం మీరు ఏం చేయగలరో అది నేర్చుకోండి అని చెప్తున్నారు ఆయన. అంతేనా, ఇంకా ఉందా? జీవితపు ఆట అంతా ఇదే మేడం. ఇంకా 1.5 పేజ్ ఉంది మేడం. అక్కడ వరకు ఆన్సర్. గుర్తు పెట్టుకో, మధ్యాహ్నం చదువు. సరే. రేపు